అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనము ముఖ్యంగా టెట్లో సోషల్ వాళ్ళు ఎక్కువ మార్కులు సాధించాలంటే ఏం చేయాలనేది ఈ యొక్క వీడియోలో మాట్లాడుకుంటాం. మరి సోషల్ టెట్ వాళ్ళు అంటే ఎవరైతే పేపర్ 2 సోషల్ రాస్తున్నారో వాళ్ళు ఎక్కువ మార్కులు రావాలంటే 6th క్లాస్ నుంచి 10th క్లాస్ ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్, మేజర్గా 8th 9th టెక్స్ట్ బుక్స్ అనేది ఎక్కువసార్లు రిపీట్ చేయాలి. అంటే 8th 9th అంటే మీరు ప్రీవియస్ పేపర్లు అన్నీ కూడా చూస్తే, ప్రీవియస్ పేపర్లు రీసెంట్గా అయినటువంటి టెట్ పేపర్లు అన్నీ కూడా చూస్తే, టెట్ కానీ మామూలుగా డిఎస్సి కానీ చూసినప్పుడు టెట్లో మామూలుగా టెట్ గురించి మాట్లాడితే టెట్లో ఎక్కువగా 8th క్లాస్ బిట్లు 9th 10th క్లాస్ బిట్లు అనేది అంటే 8th 9th 10th బిట్లు అనేది ఎక్కువ క్వశ్చన్లు అడుగుతూ ఉన్నాడు, అందులో అప్లికేషన్ అడుగుతూ ఉన్నాడు. కాబట్టి 8th 9th 10th ఎక్కువ చదివి సో 6th 7th కూడా చదవాలి. కానీ ఎక్కువసార్లు రిపీట్ చేయాల్సింది ఏంది? సో 8th క్లాస్ 9th 10th ఈ పుస్తకాలను స్థరోగా ఎక్కువసార్లు రిపీట్ చేసి 6th 7th కూడా వాటితో పాటు సో తక్కువసార్లు రిపీట్ చేసినా కూడా మనకు సరిపోతుంది అన్నట్టు. అంటే ఎక్కువ మార్కులు రావాలంటే మామూలుగా మరి ఈ యొక్క సోషల్ చూసినట్లయితే సోషల్లో మామూలుగా కంటెంట్కి ఎన్ని మార్కులు ఉన్నాయి? 45 మార్కులు ఉన్నాయి. కంటెంట్కు 45 మార్కులు ఉన్నాయి. ఈ కంటెంట్లో ఉన్నటువంటి 45 మార్కులకు 40 సుమారుగా 48 కూడా తీసుకురావచ్చు. ఈ 48 మార్క్స్ రావాలంటే ఈ కంటెంట్లో సో 6th నుంచి 10th క్లాస్ వరకు మనకు ఉన్నటువంటి 6th నుంచి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి పుస్తకాలు చదవాలి. ఇందులో ఏ క్లాస్ ఎక్కువ చదవాలా? 8th క్లాసు, 9th క్లాసు, 10th క్లాసు పుస్తకాల నుంచి సో ఈ 48 మార్క్స్లో సుమారుగా మనకు 38 మార్క్స్ వరకు లేదా 38 to 40 మార్క్స్ వరకు కూడా అంటే 40 మార్క్స్ వరకు కూడా ఈ యొక్క అంటే 38 to 40 మార్క్స్ వరకు కూడా 8th 9th 10th క్లాస్ నుంచి ఎక్కువ పెట్లాడుతాడు. ఒక 8 మార్కులు అనేది అది 6th 7th క్లాస్ నుంచి మనం చదివితే ఒక 8 మార్కులు వస్తాయి. కాబట్టి ఎక్కువగా ఏ అంశాలు ఏ క్లాస్ ఎక్కువ చదవాలన్నటువంటి చాలామంది అడుగుతూ ఉన్నారు. సో 8th క్లాసు 9th క్లాస్ 10th క్లాస్ బుక్లను తరోగా ఎక్కువ చదవాలి. అట్లయితే టెట్లో సో ఎక్కువ మార్కులు రావడానికి, ఎక్కువ మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది. మరి మెథడ్ ఏంటి? మనం మెథడ్లో ఒక 10 లెసన్లు ఉంటాయి. ఆ ఉన్నటువంటి 10 లెసన్లు కూడా సో 12 మార్కులు ఉంటాయి. మనకు ఎన్ని మార్కులు ఉన్నాయి? టెట్లో 12 మార్కులు ఉన్నాయి. ఈ 12లో అంటే టెట్లో ఉన్నటువంటి ఈ మెథడ్లో ఉన్నటువంటి 12 మార్కులు అంటే సో మనకు ఒక మెథడ్ బుక్ ఉంటుంది. సో మనకు ఈ మెథడ్ బుక్ అనేది సో 1 or 2 times ఒక 2 సార్లు చదివితే కంపల్సరీగా 12 మార్కులకు 10 మార్కులు ఈజీగా వస్తాయి. కాబట్టి ఎక్కువ ఈ ఉన్నటువంటి ఈ యొక్క సోషల్ కంటెంట్ కానీ మెథడ్ కానీ మనకు ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్, తర్వాత అకాడమీ ఉన్నటువంటి మెథడాలజీ బుక్ ఫాలో అయితే మనము ఈజీగా ఎక్కువ మార్కులు సాధించవచ్చు. మరి ఇక మిగిలినటువంటిది ఇందులో మనకు మొత్తం టెట్లో 150 మార్కులలోని 150 మార్కులలో సో ఉన్నటువంటి టెట్ 150 మార్కులలో మనకు సో తెలుగుకు 30 మార్కులు, మరి ఇంగ్లీష్కు 30 మార్కులు, మరి సైకాలజీకి సో 30 మార్కులు. మరి ఇక్కడ సోషల్ కంటెంట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి సోషల్ కంటెంట్కు ఇక్కడ ఎన్ని ఉన్నాయి? సోషల్ కంటెంట్కు సో 48 మార్కులు ఉన్నాయి. సోషల్ మెథడ్కు ఎన్ని ఉన్నాయి? సో 12 మార్కులు ఉన్నాయి. కాబట్టి 150 మార్కులలో అంటే ఇవి 90 సో ఇక్కడ ఇవి 90 ప్లస్ ఇవి మనకి 60 మార్కులు అంటే 150 మార్కులు. 150 మార్కులలో తెలుగు అనేది మనకు ఎక్కువ మార్కులు స్కోర్ చేయొచ్చు ఇక్కడ. తర్వాత సైకాలజీ కూడా ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయొచ్చు. ఇంగ్లీష్ కూడా కొంచెము గ్రామర్ పార్ట్ ఎక్కువ చూసుకుంటే ఇందులో ఈ తెలుగు పాటలో కూడా ఏం క్లాసు 6th నుంచి 10th క్లాస్ ఉన్నటువంటి ఆ కవి పరిచయాల నుంచి ఎక్కువ అడుగుతూ ఉన్నాడు. తర్వాత వ్యాకరణ అంశాల నుంచి సందులు సమాసాలు వాటి మీద ఎక్కువ క్వశ్చన్ అడుగుతూ ఉన్నాడు. తర్వాత ఇంగ్లీష్లో అయితే గ్రామర్ పాయింట్స్ మీద అంటే ఎక్కువగా డైరెక్ట్ ఇండైరెక్ట్ పాస్ట్ అంటే సూపర్లేటివ్ డిగ్రీస్ నుంచి, తర్వాత ఆర్టికల్స్ పైన టెన్సెస్ పైన ఎక్కువగా అడుగుతూ ఉన్నాడు. ఈ సైకాలజీ అయితే మనము మామూలుగా మనకు ఉన్నటువంటి తెలుగు అకాడమీ బుక్ చదివినట్లయితే మ్యాక్సిమం 30 మార్క్స్ 20 మార్క్స్ కవర్ చేయొచ్చు. కాబట్టి ఇక్కడ ఎక్కువగా స్కోర్ చేసే తెలుగు, తర్వాత ఇక్కడ తెలుగు ఎక్కువ స్కోర్ చేయగలుగుతాము. అదేవిధంగా సైకాలజీ కూడా ఎక్కువ మార్కులు స్కోర్ చేయగలం. అంటే అప్లికేషన్ బిట్ అడిగినా కూడా మనము కొంత అప్లికేషన్ లెవెల్ నేర్చుకున్నప్పుడు ఇది ఎక్కువ స్కోర్ చేస్తాం. ఒకవేళ ఇంగ్లీష్ కూడా మనం పర్ఫెక్ట్ ఉంటే మనము టెట్లోని ఎక్కువ మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది. చాలామంది అడుగుతా ఉన్నారు సోషల్లో ఎక్కువ మార్కులు రావాలంటే ఏం చేయాలి? సోషల్ ఎక్కువ మార్కులు రావాలంటే ఫస్ట్ కంటెంట్ ఎక్కువగా ప్రిపేర్ కావాలి. ఆ తర్వాత ఎక్కువ ఏది ప్రిపేర్ కావాలా? తెలుగు కంటెంట్, తర్వాత మెథడ్, తర్వాత తెలుగు ఎక్కువ చదవాలి. తర్వాత
తర్వాత ఏం చదవాలి సైకాలజీ. సో ఇంగ్లీష్ ఒకవేళ మీకు ఎక్కువ పాటు లేకపోతే ఇంగ్లీష్ ఒక తక్కువ ప్రియారిటీ ఇచ్చినా కూడా ఇంగ్లీష్లో కొన్ని బిట్లు మనకు మామూలుగా సో నెగిటివ్ మార్క్ లేదు కాబట్టి కొన్ని బిట్లు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది మనకు సోషల్లో ఎక్కువ మార్కులు రావడానికి ప్రధాన అంశాలు. సో ఈ వీడియోస్ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ టు ఆల్.